హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇండియాలో ఫస్ట్ టైం రిలీజ్ అయినటువంటి ఒక సోలార్ కమ్ ఎలక్ట్రికల్ కార్ అనమాట. మీరు విన్నది నిజమే, ఇది ఒక సోలార్ కారు. ఏదైతే మనకి రూఫ్ టాప్ ఉందో రూఫ్ టాప్లో మనకి సోలార్ ప్యానల్ అయితే ఫిక్స్ చేసి ఉంటారు. అంతేకాకుండా ఇది మనకి ఒక్కసారి కనుక ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మొత్తం మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో వెహికల్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ వెహికల్ వచ్చేసి మొత్తం మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. నోవా, వేగా, స్టెలా అని 3 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం నోవా గురించి చూసుకున్నట్లయితే నోవా అనేది మనకి బేస్ వేరియంట్ 9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. 60 కిలోమీటర్స్ అయితే దీని టాప్ స్పీడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెలా అనేది మిడ్ వేరియంట్ అనమాట. 12.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ కూడా మనకి 60 కిలోమీటర్లుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ వేరియంట్ వెగా వేరియంట్. దీంట్లో వచ్చేసి 18 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇకపోతే మనము మెయిన్ టైర్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఏదైతే బేస్ వేరియంట్ నోవా ఉందో దీంట్లో వచ్చేసి మనకి 150/80 టైర్స్, ఇది మనకి 12 ఇంచెస్ వీల్తో రావడం జరుగుతుంది. అదే ఏదైతే మనకి స్టెలా మిడ్ వేరియంట్ కానీ వేగాలో ఉన్నటువంటి టాప్ వేరియంట్ కానీ 150/65 టైర్, ఇది మనకి 13 ఇంచెస్ వీల్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఏదైతే మనకి నోవా ఉందో ఇది ఒక్కటే మనకి 12 ఇంచెస్ వీల్, మిగతా వాటన్నిటిలో కూడా మనకి 13 ఇంచెస్ వీల్తో అయితే రావడం జరుగుతుంటుంది. ఇకపోతే మనము లైటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి నోవా వేరియంట్లో తప్ప మిగతా స్టెలా కానీ వేగాలో కానీ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నోవాలో మాత్రం మనకి హాలోజన్ బల్బ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ కలర్స్తో ఉంది కదా, సో అప్పుడు మనకి లుక్ కూడా కొంచెం ఎన్హాన్స్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి వేగా అనమాట. ఇది మనకి టాప్ వేరియంట్గా అయితే ఉంటుంది. ఏదైతే మీకు డాష్ క్యామ్ ఉందో సో ఇక్కడ మీరు డాష్ క్యామ్ అయితే చూడొచ్చు. సో డాష్ క్యామ్ రికార్డింగ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ స్ట్రిప్ లా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి డ్యూయల్ టోన్ కలర్స్తో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి వైపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు వైపర్ కూడా చూడొచ్చు. ఇది మనకి డ్యూయల్ డోర్స్తో వస్తుంది అనమాట. సో చూడడానికి మాత్రం లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. 2.95 మీటర్స్ అయితే దీని ఓవరాల్ లెంత్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి టర్నింగ్ రేడియస్ ఉందో సో టర్నింగ్ రేడియస్ వచ్చేసి మనకి 3.9 మీటర్స్ మాత్రమే టర్నింగ్ రేడియస్ అయితే ఉందన్నమాట. చాలా చిన్న టర్నింగ్ రేడియస్కి అయితే మనం చెప్పుకోవచ్చు. సీట్స్ అయితే ఫోల్డ్ చేసుకుని దాన్ని మనము బూట్ స్పేస్గా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తుంది వచ్చి ఎల్ఈడి లైట్స్ అనమాట. ఎల్ఈడి లైట్స్ స్ట్రిప్పింగ్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తుంటుంది. సో టాప్ వేరియంట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే మీకు ఏదైతే సోలార్కి సంబంధించినటువంటి ప్యానల్ అయితే ఉందన్నమాట. ఇది ఆప్షనల్ ప్యానల్, మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మీకు అక్కడ సన్ రూఫ్ అయితే వస్తుందన్నమాట. పానారోమిక్ సంబంధించినటువంటి సన్ రూఫ్ అయితే మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి గ్లాస్ సన్ రూఫ్. ఇకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మరీ మీరు ఎక్కువ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కానీ మరీ ఎక్కువ అయితే లేదు, బట్ మనకి సరిపోతుంది. ఇక్కడ మీరు గ్రిల్ అయితే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ నుంచి కొంచెం చూసినప్పుడు మనకి ఏవైతే కొన్ని ఆటోస్ ఉంటాయో సో అలా అయితే అనిపిస్తుంది అనమాట. కాకపోతే డిజైన్ మాత్రం చాలా బాగుంది. మీకు దూరం నుంచి చూడడానికి కొంచెం ఆటోలా అలా షేప్ అయితే కనిపిస్తుంది కానీ మీకు చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు ఒక చిన్న బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ మనం ప్రెస్ చేసిన తర్వాత మనం దీన్ని అయితే ఓపెన్ చేయొచ్చు. మీకు బ్యాక్ సైడ్ బూట్ కనుక చూసుకున్నట్లయితే బూట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు బూట్ అయితే ఇక్కడ ఏం రాదు. సో ఇక్కడ మీరు ఏదైనా చిన్నవి క్యారీ చేయాలంటే క్యారీ చేయొచ్చు. ఏవైతే మనకి సీట్ ఉందో అవి ఫోల్డ్ చేసుకొని మీరు బూట్ స్పేస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది 2+1. ఆ 2+1 అంటే ఎలా అంటే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ ఒక అడల్ట్, బ్యాక్ సైడ్ ఒక అడల్ట్ అండ్ ఒక చైల్డ్ అనమాట. సో 2 అడల్ట్స్ ఒక చైల్డ్గా అయితే ఇది మనకి రావడం జరిగింది వెహికల్ అనేది. సో మనం 2+1గా అయితే దీన్ని అయితే చెప్పుకోవచ్చు. సో లోపల ఇంటీరియర్ చూడండి మీకు ఎలా కనిపిస్తుందో, చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. ఏదైతే మీకు వెగా వేరియంట్ ఉందో టాప్ వేరియంట్ దీంట్లో మాత్రమే మనకి ఇంత ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అలాగే స్టెల్లాలో కూడా బాగుంటుంది, బట్ నోవాలో మాత్రం మీకు అంత ప్రీమియంగా అయితే కనిపించదు అనమాట. అన్నీ చెప్పావు, ప్రైస్ చెప్పలేదంటే ప్రైస్ కూడా చెప్తాను మీకు. సో ఒకసారి చూడండి, ప్రైస్ కూడా చెప్తాను. ఇక్కడ మీరు బటన్ అయితే చూడొచ్చు. సో బటన్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సైడ్ డోర్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో మొత్తం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. డ్యూయల్ స్క్రీన్కి సంబంధించినటువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనకి ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీంట్లో అన్ని ఫీచర్స్ అయితే మీకు ఇంక్లూడ్ చేయబడతాయి. ఇక్కడ స్టార్ట్ స్టాప్ సంబంధించినటువంటి బటన్ చూడొచ్చు. అలాగే డ్యూయల్ స్క్రీన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే, ఏవైతే యాపిల్ కార్ప్లే ఉన్నాయో సో అన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇకపోతే మనము ఏదైతే బేస్ వేరియంట్ ఉందో దీంట్లో వచ్చేసి మనకి క్లైమేట్ కంట్రోల్ అయితే రాదు. మిడ్ వేరియంట్లో టాప్ వేరియంట్లో మనకి క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. అలాగే ఏదైతే మనము స్మార్ట్ కనెక్టివిటీ చూస్తున్నామో దీంట్లో కూడా మనకి బేస్ వేరియంట్లో అయితే రావట్లేదు అనమాట. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఓన్లీ మిడ్ టాప్ ఎండ్లో మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ ఏదైతే పానారోమిక్ సంబంధించిన గ్లాస్ సన్ రూఫ్ ఉందో ఇది కూడా అంతే మీకు బేస్ వేరియంట్లో రావట్లేదు. మిడ్ వేరియంట్లో అలాగే టాప్ వేరియంట్లో రెండిట్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట.
సో ఇది వచ్చేసి డ్యూయల్ డోర్కి సంబంధించినటువంటి వెహికల్ అనమాట. సో మనము ఒకవేళ బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే ఫ్రంట్ సీట్ని మనం ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఏదైతే మనకి డ్రైవర్ సీట్ ఉందో ఇది మనకి అడ్జస్టబుల్ అనమాట. హైట్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లోపలికి వెళ్ళాలంటే మనం ఇలా డ్రైవర్ సీట్ని ముందు కనుక్కొని మనం ఇలా లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు హెడ్ రెస్ట్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకి ఫస్ట్ మీరు లెగ్ రూమ్ చూస్తే లెగ్ రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. 6 feet ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరు ఇక్కడ హెడ్ రూమ్ అయితే చూడొచ్చు ఏ విధంగా ఉందో. 6 feet ఉన్న మీకు ఇదైతే సరిపోతుంది. హెడ్ రూమ్కి అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఓన్లీ లెగ్ రూమ్ ఏదైతే ఉందో లెగ్ రూమ్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఎవరైతే 6 feet ఉన్నారో వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా ప్రీమియంగా ఉంటుంది. చూడడానికి మాత్రం అసలు ఏ మాత్రం తగ్గినట్టు అయితే అనిపించదు. సో సైడ్ ప్రొఫైల్లో చూడొచ్చు మీరు. సైడ్ ప్రొఫైల్లో మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనము మోటార్ గురించి మాట్లాడుకున్నట్లయితే PMSM పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనైజ్డ్ మోటార్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే థర్మల్ మేనేజ్మెంట్ ఇవ్వలేదా అంటే థర్మల్ మేనేజ్మెంట్ అయితే ఇచ్చారు. ఏదైతే మనకి నోవా వేరియంట్లో ఎయిర్ కూలెడ్, స్టెలా వేరియంట్లో ఎయిర్ కూలెడ్ ఇచ్చారు. ఏదైతే టాప్ వేరియంట్ వెగా వేరియంట్ ఉందో దీంట్లో మనకి లిక్విడ్ కూలెడ్ అయితే రావడం జరిగింది. ఇకపోతే సోలార్ గురించి మాట్లాడలేదు ఏం భయ అంటే ఏదైతే మనకి టాప్లో కనిపిస్తున్నటువంటి సోలార్ ఉందో ఈ సోలార్ అనేది మనకి ఆప్షనల్ అనమాట. పర్ డేకి మనకి 9 to 10 kilometers వరకు దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అంటే మనకి ఓవరాల్గా ఒక 1 year పాటుకు మనము దీన్ని రన్ చేసామంటే ఒక 3000 kilometers అయితే వస్తుంది అనమాట మనకి అప్రాక్సిమేట్లీ. సో దీన్ని బట్టి చూస్తే మనకి 1 kilometerకి కేవలం 50 పైసా అంటే ₹0.50 మాత్రమే ఖర్చు అవుతుందన్నమాట. సో చాలా చీపెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి బ్యాటరీ కావాలంటే మనం ఇక్కడ రెంట్ ప్రకారం తీసుకోవచ్చు. ఏదైతే మనకి MGలో చూసామో మనము విన్స్టర్లో, సో అలాగైతే ఉంటుందన్నమాట. సో మనము ఏదైతే కిలోమీటర్ కూడా పే చేయొచ్చు. కిలోమీటర్ అనేది మనకి ₹2గా వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారనమాట. అండ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ లేదా అంటే AC ఛార్జింగ్, DC ఛార్జింగ్ రెండూ ఉన్నాయి. మీరు కనుక AC ఛార్జింగ్తో హోమ్ ఛార్జర్తో కనుక ఛార్జ్ చేస్తే 5 hours టైం అయితే తీసుకుంటుంది మీకు ఛార్జింగ్ కంప్లీట్ అవ్వడానికి. అదే DC ఛార్జింగ్తో కనుక మీరు 70% కంప్లీట్ చేయడానికి మీకు జస్ట్ 20 minutes మాత్రమే టైం అయితే తీసుకుంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే దీని యొక్క ఓవరాల్ పేలోడింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 250 kgs అయితే దీని యొక్క పేలోడింగ్ కెపాసిటీగా చెప్పుకోవచ్చు. 0 నుంచి 40 స్పీడ్ అందుకోవడానికి మనకి 5 seconds మాత్రమే పడుతుంది. ఇకపోతే బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే LFP బ్యాటరీ, లిథియం ఫెర్రోఫాస్ఫేట్ బ్యాటరీ, IP67 రేటెడ్ బ్యాటరీ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. అంతా బాగానే ఉంది. మరి సస్పెన్షన్స్ ఏంటి అంటే ఏదైతే ఫ్రంట్లో సస్పెన్షన్ ఉందో ఇది వచ్చేసి మనకి ఇండిపెండెంట్ మెక్ఫెర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి యాప్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. అలాగే మనకి OTA అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి లొకేషన్ ట్రాకింగ్, రిమోట్ డయాగ్నోసిస్ ఉంటుంది. అలాగే డాష్ క్యామ్ రికార్డింగ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఫ్రంట్ చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నేను చాలా వెహికల్స్ చేశాను ఇలాంటివి. ఆల్మోస్ట్ మన ఛానల్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 3-4 వీడియోస్ అయితే ఉంటాయన్నమాట ఇట్లాంటి వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ కొంచెం రిలేటెడ్గా ఉండేటువంటి వెహికల్స్. అండ్ దీంట్లో ఎయిర్ బ్యాగ్ లేదా అంటే ఉంది, డ్రైవర్కి సంబంధించినటువంటి ఎయిర్ బ్యాగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అడ్వాన్స్డ్ క్రాష్ ప్రొటెక్షన్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే TPMS కూడా ఇచ్చారు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక DC ఛార్జింగ్ చేశారు అంటే జస్ట్ 5 minutesతో మీరు కనుక ఛార్జింగ్ చేసినట్లయితే 50 kilometers వరకు దీంట్లో అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. మరి అంతా బాగానే ఉంది. దీని ప్రైస్, వారంటీ సంగతి ఏంటంటే ఫస్ట్ మనము వారంటీ గురించి మాట్లాడుకుందాము. వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి బేస్ వేరియంట్ నోవా కానివ్వండి, స్టెల్లా కానివ్వండి, అలాగే వెగా కానివ్వండి, ఈ 3 కూడా మనకి బేస్గా 5 years వారంటీతో వస్తాయి. మీరు వెగాలో కనుక తీసుకున్నట్లయితే 8 years అయితే వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మనకి ప్రీమియం సెగ్మెంట్ వేరియంట్ కాబట్టి. అలాగే వీటి యొక్క టాప్ స్పీడ్లో అయితే మనము ఆల్రెడీ చూసాము. వీటి యొక్క రేంజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వచ్చేసి మనకి 125 kilometers నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైతే నోవా ఉందో ఇది మనకి స్టాండర్డ్ వేరియంట్, దీంట్లో 125 kilometers బేస్ వేరియంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇకపోతే మనం ఏదైతే స్టెల్లా కనుక చూసుకున్నట్లయితే మిడ్ వేరియంట్, దీంట్లో వచ్చేసి 175 kilometer రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఏదైతే మనం వేగా చూస్తున్నామో టాప్ వేరియంట్, దీంట్లో మాత్రమే మనకి 250+ kilometers అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇకపోతే దీని యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3,25,000 నుంచి మనకి ప్రైజ్ స్టార్ట్ అయ్యి 4,49,000 దగ్గర మనకి ప్రైజ్ అయితే ఎండ్ అవుతుంది. నోవా కనుక చూసుకున్నట్లయితే మనకి 3.25 lakhs అయితే ఉంటుంది. స్టెల్లా మిడ్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 3.99 lakhs అయితే ఉంటుంది. అలాగే వెగా టాప్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే 4.49 lakhs అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎక్స్షోరూమ్ ప్రైజెస్. సో ప్రైజెస్ అయితే ప్రజెంట్ ఇలా అయితే ఉన్నాయి. ప్రైజెస్ పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఎవరైతే ఫస్ట్ 25,000 బుక్ చేసుకుంటారో
ఆ 25,000 పర్సన్స్కి మాత్రం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తామనేది చెప్తున్నారు. ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పలేదు కానీ సో బెనిఫిట్స్ అయితే ఇస్తామని అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తూ ఉంది. అండ్ దీంట్లో ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనము సోలార్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఏదైతే సోలార్ ప్యానల్ ఉందో ఇది పర్ఫెక్ట్గా వీళ్ళు మెన్షన్ చేయలేదు కానీ వన్ ఆఫ్ ద పర్సన్ నేను అడిగినప్పుడు ఒక తెలుగు పర్సన్ నా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో ఆయన నేను అడిగినప్పుడు 1.5 కిలోవాట్ ప్యానల్ అయితే యూజ్ చేస్తున్నారు బ్రదర్ అని అయితే చెప్పారు. సో ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు కూడా. కాకపోతే వీళ్ళు మనకి చెప్పిందని అయితే నేను మీకు అయితే చెప్తూ ఉన్నాను. అండ్ ఇకపోతే ఏదైతే మనకి సోలార్ ప్యానల్ ఉందో ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ మాత్రమే దీంట్లో అయితే వస్తుందని చెప్తున్నారు. అది కూడా మనకి 10 కరెక్ట్గా రాదు, మేబీ 9 to 10 అని అయితే చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇకపోతే ఎవరైతే దీన్ని తీసుకోవాలనుకుంటున్నారో ఇది మనకి ఆప్షనల్. ఒకవేళ మీరు సోలార్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే మీకు గ్లాస్ సన్ రూఫ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రీమియంగా ఉండే ఒక వెహికల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, వెహికల్ కొత్తగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వెహికల్కి అయితే మీరు వెళ్ళొచ్చు. మీకు ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో ప్రైజెస్ అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాయి. సో 3.25 lakhs నుంచి 4.49 lakhs వరకు అంటే ఖచ్చితంగా ఇవి మంచి ప్రైజెస్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు రెంటల్గా తీసుకోవాలనుకుంటే మీకు 1 కిలోమీటర్కి 2 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లేదు మీరు నార్మల్గా పర్చేస్ చేసుకుంటారు అని అంటే సో మీకు ఎవ్రీ కిలోమీటర్కి 50 పైసా అయితే మీకు ఛార్జ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఇది మీరు బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి. కాకపోతే మీకు డెలివరీస్ మాత్రం 2026లో అయితే డెలివరీ చేస్తారు. బట్ ఎప్పుడు 2026లో అనేది మంత్ అయితే పర్ఫెక్ట్గా మెన్షన్ అయితే చేయలేదు. సో ఇకపోతే మనం దీంట్లో మోడ్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మనకి మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో నోవా స్టాండర్డ్ వేరియంట్లో మనకి ఎకో మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓన్లీ ఎకో మాత్రమే వస్తుంది. అండ్ ఏదైతే స్టెల్లా మిడ్ వేరియంట్ ఉందో దీంట్లో వచ్చేసి ఎకో సిటీ 2 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏదైతే మనకి వెగా ఉందో వెగాలో ఎకో సిటీ స్పోర్ట్ ఇలా 3 మోడ్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనము రివర్స్ క్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేస్ వేరియంట్లో మనకి రివర్స్ కెమెరా అయితే రావట్లేదు. మిడ్ వేరియంట్లో టాప్ వేరియంట్లో అయితే వస్తున్నాయి. పార్కింగ్ సెన్సార్ కూడా సేమ్ మీకు బేస్ వేరియంట్లో అయితే రావట్లేదు. మిడ్ వేరియంట్లో టాప్ వేరియంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ TPMS కూడా మీకు టాప్ వేరియంట్లోనే వస్తుంది. ఎయిర్ బ్యాగ్ కూడా మీకు టాప్ వేరియంట్లోనే వస్తుంది. అండ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కూడా మీకు మిడ్ వేరియంట్లో టాప్ వేరియంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పీడ్ సెన్సార్ డోర్ లాక్ కూడా మీకు మిడ్ వేరియంట్ టాప్ వేరియంట్లో మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మనము IRVM డిమ్మింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఏదైతే బేస్ వేరియంట్ ఉందో దీంట్లో మనం మాన్యువల్గా అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఏదైతే మనము మిడ్ వేరియంట్ టాప్ వేరియంట్ ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఆటోమేటిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నటువంటి కలర్స్ అనమాట. సో ప్రజెంట్ మనకి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది గైస్ ఇవాకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో మీరు బుక్ చేసుకోవాలంటే కింద మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.